అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో అపర్ణ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించారు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. లంకెల గన్నవరం గ్రామంలో ఉన్న డొక్కా సీతమ్మ ఇంటిని విజయేంద్ర ప్రసాద్ సందర్శించి ఆమె వాడిన వస్తువులను పరిశీలించారు. సీతమ్మ చేసిన సేవలను తెలుసుకొని ఆమెకు నివాళులర్పించారు. ఎప్పటి నుండో మహాతల్లి సీతమ్మ ఇంటికి రావాలనుకున్నానని తెలిపారు విజయేంద్ర ప్రసాద్. ఆమె ఇంటికి రావడంతో నా జన్మ ధన్యమైందన్నారు. సీతమ్మ పేరుతో ఏ కార్యక్రమం చేపట్టినా తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తాను తీసే సినిమాల్లో సీతమ్మ పాత్రను పెట్టాలని నా మదిలో మెదిలిందని చెప్పారు. ఆవిడ గురించి చెప్తారు. నా నుంచి అంతగా ఇది వెళ్ళాలి చెప్పలేదు. రోజు సమయం దొరికితే బయలుదేరింది. మధ్య చెట్టుకి తాగితే ఎవరో కొంత యాత్రికులు వస్తుంటే పిల్లలు ఏడుస్తున్నారు. పర్లేదు సీతం గారికి భోజనం పెడతారు. మధ్య పాటలు వాళ్ళు అనుకుంటున్నారు మహాతల్లి వెళ్ళి అంతకు మీరు వెళ్ళుకుంటారు. వెనక్కి వచ్చి వాళ్ళు చేసి పెట్టుకుంటారు. సాక్షాత్ అన్నపూర్ణ తల్లి అసలు తల్లి ఈవేళ ఇంటికి వచ్చి చాలా అందంగా ఉంది సార్. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది సార్. ఆ తల్లి పేరు మీద ఇంకా ఏదైనా మీరు ఎక్కడి నుంచి చేయదలుచుకుంటే నా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ నా విన్నపం ఏంటంటే ఆ తల్లి ఆదర్శంగా తెలుసుకుని కనీసం సంవత్సరాలకు